కవర్లు తీ దండ తీ పక్కకి తీసి పట్టుకో మళ్ళా పట్టుడు చేయి కట్టుకోవాలి రేపు ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎన్ఆర్ఐ గారు ఎన్ఆర్ఐ గారు జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం సందర్భంగా గురజాల నియోజకవర్గం తెలుగుదేశం శ్రేణులు అదేవిధంగా పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ అభిమానులకి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తూ 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ విభజింపబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఒక చరిత్ర సృష్టించింది. భారతదేశ రాజకీయాల్లో రామారావు గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టని కూడా దేశ విదేశాలు ఏ విధంగా తీసుకెళ్లారో కూడా మనం చూసాం. పేద పడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకుల్ని ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఎంపీలుగా కేంద్ర మంత్రులుగా స్పీకర్లుగా కూడా తయారు చేసింది తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు అధికారంలో ఉన్నా ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్రాన్ని పరిపాలించే విధానాలు ఎక్కడ రాజీ పడకుండా అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ పనిచేసింది. మొన్న ఎన్నికల్లో కూడా చూస్తే 1924 మధ్య వైసీపీ అరాజక ప్రభుత్వాన్ని కూడా ఎదుర్కొని దాదాపు 164 సీట్లు 170-164 సీట్లు ఎన్డీఏ ప్రభుత్వానికి ఇచ్చారంటే అది ఎన్డీఏ ప్రభుత్వం మీద తెలుగుదేశం మీద ఉన్న విశ్వాసం ప్రజలకని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. సో అందుకనే ఈ ప్రజలు ఇచ్చిన తీర్పుని మనం ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఈ గురిజాల నియోజకవర్గం కూడా అభివృద్ధి కూడా మనం తప్పకుండా ఉపయోగిద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ప్రజలు మనపై వచ్చిన విశ్వాసాన్ని నిలబెట్టుకుని మనంతా కూడా పనిచేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈ తెలుగు సంవత్సరం మనకి తెలుగు ఉగాది అంటే మనకి తెలుగు వాళ్ళ పండుగ. ఈ పండుగ మన గురిజాల నియోజకవర్గ ప్రజల అందరి ఇళ్లలో ఆనందంగా ఉండాలి, సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి రేపు మనం జరుపుకోయే ఉగాది రోజున ఆ భగవంతుడు అందరికీ కూడా ఆశీస్సులు అందజేసి మంచి జరగాలని చెప్పి కూడా కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.